సిసి శౌర్య. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలోని ఒక మనిషికున్న సమస్య ఏదైనా కూడా అది మెంటల్ స్ట్రెస్ కావచ్చు, లేదా ఇంకేదైనా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవి వాళ్ళ వరకే కాకుండా తమ చుట్టూ ఉన్న కుటుంబానికి కూడా ప్రమాదంలో పడేస్తూ ఉన్నాయి. అలాగే ప్రాణాలని కూడా తీసేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో పూర్తిగా వాళ్ళ లైఫ్ని వీళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి సంఘటన ఒకటి పుత్తూరులో జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ అంటే మనం తరచూ కూడా మొన్న ఒక కేసు అమెరికాకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. సో విదేశాల్లోనే ఇలా జరుగుతుందా అని అనుకుంటే సేమ్ అట్లాంటి కండిషన్సే మన భారతదేశంలో కూడా చాలా కనిపిస్తున్నాయి అనేక ప్రాంతాల్లో. సో ఎందుకు అలా అంటే మెంటల్ స్టేబిలిటీస్ చుట్టూ ఉన్న పరిస్థితుల అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి? గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అనేది అన్ని దేశాల మీద ఒకే రకం పడుతుంది. సో దానివల్ల ఇక్కడ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కుటుంబాల్లో అందరినీ చంపేయడం అనేది కనపడుతుంది. వాళ్ళ స్ట్రెస్ కావచ్చు, వాళ్ళ డిప్రెషన్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వరకే వెళ్లకుండా ముఖ్యంగా కుటుంబ పెద్దలు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వాళ్ళు పిల్లల్ని చంపేయడం, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ చంపేసి తాము కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఫ్యామిలీ సైడ్ అండ్ సూయిసైడ్ అని పిలుస్తారు. అంటే ఫ్యామిలీని అంతా చంపేయడం. అట్లాగే ఫ్యామిలీ అనిహిలేషన్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు క్రిమినాలజీలో. అయితే ముందుగా ఈ సంఘటన ఎలా జరిగింది అనేది చెప్పుకొని దాని తర్వాత అనాలిసిస్ చెప్దాం. ఈ సంఘటన ఏంటంటే ఎక్కడ జరిగిందంటే పుత్తూరు దగ్గర, అంటే తిరుపతి జిల్లాలో పుత్తూరు దగ్గరలో నారాయణవనం. పుత్తూరు నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో నారాయణవనం అని ఉంటది. ఇది నిజానికి మా ఊరికి కూడా ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఈ నారాయణవనం మండలంలో వెంకటకృష్ణపాలెం పంచాయతీలో చాకల వీధి, అందులో మోహన్ అనే ఒక అతను ఉంటాడు. అతనికి భార్య హరిత, ఆయనకి 2 పిల్లలు. కౌశిక్ 14 ఏళ్ళు, పుత్తూరులో 9వ క్లాస్ చదువుతున్నాడు. కూతురు హరిణి 12 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా పుత్తూరు ప్రైవేట్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే 9th క్లాసు బాబు, పాపేమో 7th క్లాసు. ఇతను ఒక 1 month బ్యాక్ నారాయణవనంలో స్టీలు సిమెంటు అంగడి పెట్టుకున్నాడు. వీళ్ళ భార్య హరిత ఏమో టైలరింగ్ షాపు కమ్ బ్యూటీ పార్లర్ నడుపుతుంది. నిజానికి పైకి చూసినప్పుడు భర్త షాప్ పెట్టాడు, భార్య కూడా షాప్ నడుపుతుంది, పిల్లలిద్దరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు అనేది మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ సడన్ గా ఇతను ఒకేసారి 5 మందిని చంపేశాడు. సో అంటే 4గురిని చంపేసి ఇతను కూడా చనిపోయాడు. అంటే ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఇతను ఎందుకు 4గురిని చంపేసి తను కూడా చనిపోయాడు అనేది ఇప్పుడు షాకింగ్ గా ఉందన్నమాట ఈ వార్త. మామూలుగా ఒక చిన్న స్మాల్ టౌన్, నారాయణవనం అనేది ఒక పెద్ద విలేజ్ అనుకోవచ్చు, టౌన్ కూడా చెప్పలేము. పుత్తూరు అనేది టౌన్. సో ఒక స్మాల్ టౌన్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి సడన్ గా తల్లిని, భార్యను, 2 పిల్లల్ని చంపి తను ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పుడు షాకింగ్ గా ఉందన్నమాట. సో ఇది ఏం జరిగిందంటే వీళ్ళ బావమరిది, అంటే ఈ హరిత వాళ్ళ బ్రదర్ కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటూ షాప్ హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట. అతని పేరు బాలకృష్ణ. నిన్న ఏం జరిగిందంటే మధ్యాహ్నం ఇతను లంచ్ తెస్తానని వెళ్ళిపోయాడు. ఎవరు? మోహన్ బాలకృష్ణకి. సో బాలకృష్ణ వెయిట్ చేస్తే రాలేదు. ఇదేంటి పోయినోడు ఎంతసేపు రాలేదని అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందని అతను బైక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే 2 శవాలు కనిపించాయి. ఎవరిది? హరితది, ఈ మోహన్ తల్లి చంద్రకళ ఆమెది. హరితకు ఒక 33 ఏళ్ళు ఉంటాయి, తల్లికి 65 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళిద్దరు షాక్ అయిపోయాడు. అతను షాక్ అయిపోయి పక్క ఇంటి వీళ్ళకి చెప్తే వాళ్ళు కలిసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు చూస్తే మెడకి చున్ని బిగించి చంపినట్టుగా ఉంది. సో ఇతనేమో కనబడట్లేదు. ఇద్దరిని భార్యను, తల్లిని మోహన్ ఏం చేశాడంటే చున్ని బిగించి చంపేశాడు. సో ఇది బాలకృష్ణ ఏమన్నాడంటే ఎవరు చంపుండొచ్చు అన్నప్పుడు, ఇట్లాగా మోహన్ ఇందాక వచ్చాడు, ఇంటికి వచ్చాడు భోజనం చేస్తానని, అతనేమన్నా చేశాడా అన్నప్పుడు పోలీసులు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఫోన్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సో ఇది మధ్యాహ్నం జరిగింది కదా. ఈవినింగ్ 7:30కి వేపగుంట రైల్వే స్టేషన్ దగ్గర
3 శవాలు దొరికాయి. లోకో పైలట్ అంటారు కదా, లోకో పైలట్ ఇట్లాగా నా ట్రైన్ కింద 3 పడ్డారని, అంటే దాని ఏమంటారు, మన చెన్నై ఎగ్మోర్ అండ్ కాచిగూడ ట్రైన్ అది వేపగుంట అని, పుత్తూరు దాటినాక వేపగుంట అని వస్తుంది అనమాట. సో ఆ వేపగుంట రైల్వే స్టేషన్ దాటినాక 7:15 అది జరిగింది నైట్. ఇంత గ్యాప్ ఉంది అంటే పోలీసులు గాని ఇంకొంత సీరియస్ గా చేసి ఉంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇది కాపాడి ఉండొచ్చు అనేది లోకల్ అంటున్నారు. కానీ పోలీసులు వాళ్ళ మెథడ్స్ లో ట్రై చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు. సో వాళ్ళు కూడా ట్రై చేసినట్టుగానే తెలుస్తుంది. సో ఏదేమైనా ఇది ఎట్లా జరిగింది అనే దానికి ఏంటంటే మళ్ళీ ఇంకొంత పోలీసులు ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఇతను మోహన్ మార్నింగే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఆ పిల్లల్ని, మా మామ చనిపోయినాడని పిల్లల్ని తీసుకొచ్చాడు. మనకి సిమిలర్ గా విజయారెడ్డి విజయారెడ్డి కూడా వాళ్ళ బంధువు చనిపోయినాడని వాళ్ళ పిల్లల్ని బయటికి తెచ్చింది. అట్లాగే ఇతను కూడా వెళ్ళి మా మామ చనిపోయినాడని పిల్లల్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడో పెట్టి మళ్ళీ షాప్కి వెళ్ళాడు. షాప్ అది ఇంకా డీటెయిల్స్ తెలియదు, పిల్లల్ని ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటి అనేది తెలియదు. అంటే అతను ఎందుకు తీసుకొచ్చాడు బయటికి పిల్లల్ని కూడా చంపేయాలనుకున్నాడా, ఇవి క్లియర్ గా తెలియదు. ఎందుకంటే పిల్లల్ని అతను డైరెక్ట్ గా చంపలేదు ఇప్పుడున్న సమాచారం మేరకి. ఎందుకంటే లోకో పైలట్ చూశాడు కాబట్టి అతని పాయింట్ ప్రకారం పిల్లల్ని కూడా అతను తీసుకొని ఈమె విజయారెడ్డి కౌగిలించుకున్నట్టు అట్లా లేడనమాట. యాక్చువల్గా అతను తలబెట్టి పిల్లలు లాగుతున్నారు. లాగడానికి వాళ్ళు లేపడానికి ట్రై చేస్తున్నప్పుడు పిల్లలకి ఈ ట్రైన్ సెన్స్ లేదు. ఎంతసేపటికి నాన్న చనిపోద్దు నాన్న అని ఏడుస్తూ పిల్లలు అరుస్తూ అతను లాగుతున్నారు. ట్రైన్ ఏమో 100 కిలోమీటర్ల వేగంతో, వాళ్ళకి ఆ పిల్లలకి వేగం ఇవన్నీ ఆలోచించలే. ట్రైన్ వస్తుంది నాన్న అంటున్నారు, ట్రైన్ వచ్చేసింది, 3 చనిపోయారు. సో అది లోకో పైలట్ చెప్పాడు అనమాట. అంటే పిల్లల్ని అతను తనతో పాటు చంపేయాలనుకోలేదు. మేబీ తీసుకొచ్చేటప్పుడు అనుకోని ఉండొచ్చు, తర్వాత వద్దనుకోని ఉండొచ్చు. తను మాత్రమే పట్టాల మీద పోయి పడ్డాడు. అంటే క్లియర్ గా తెలుస్తుండేది ఏమంటే మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని తీసుకున్నాక షాప్కి వచ్చాడు. ఈ లోపల మార్నింగ్ ఇంకో పని కూడా చేశాడు. అదేంటంటే వాళ్ళ చెల్లెలకి ఇతను డబ్బులు ఇవ్వాలంట. ఆ డబ్బుల్ని ఇంకొక వ్యక్తికి, తనకు తెలిసినోడికి ఇచ్చి, ఒరే మా చెల్లికి ఇచ్చేస్తే ఈ డబ్బులు, నేను అప్పున్నాను అని చెప్పి డబ్బులు ఇచ్చాడంట. సో ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం పిల్లల్ని తీసుకొచ్చాడు. పిల్లల్ని ఒక చోట పెట్టి షాప్కి వచ్చి నేను ఇట్లా భోజనాన్ని తెస్తానని వచ్చాడు. వచ్చి ఇంటికి వచ్చి తల్లిని భార్యని ఇద్దరిని చున్నీ వేసి బిగించి చంపేశాడు. మరి అది ఎలా సాధ్యమైంది ఒకేసారి ఇద్దరిని చంపేది, ఇవన్నీ ఇంకా తెలీదు. సో చంపేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పిల్లల్ని తీసుకొని పిల్లల్ని రకరకాలుగా తిప్పాడు. అంటే పుత్తూరు, నగిరి, కార్వేట్ నగరం బైక్ లో తిప్పాడంట. ఈవినింగ్ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి. ఈవినింగ్ వరకు తిప్పాడంట అతను. సో ఈవినింగ్ వరకు తిప్పి నైట్ పడే వరకు వెయిట్ చేసి, నైట్ వాళ్ళ పిల్లలకి అర్థం కల, సరదాగా ఏదో నాన్న దేనికోసం తెలియదు, అవన్నీ మనం గెస్సింగే. ఆ పిల్లలకి ఏం చెప్పాడు అవన్నీ కూడా ఎవరు తెలుసు. వీళ్ళు ఓన్లీ సీసీటీవీలో రకరకాల ప్లేసుల్లో ఇతను కనబడ్డాడు అంతే. సో అలాగే తిప్పి ఈ వేపగుంట రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర తను సడన్ గా వెళ్ళి ట్రైన్ కింద పెట్టడానికి దాని మీద తల పెడితే పిల్లలు షాక్ అయ్యారు. పిల్లలకి అప్పటి వరకు తెలియదు. సో తల్లి చనిపోయిందని లేకపోతే బామ్మ చనిపోయిందని తెలియదు. సో వాళ్ళు సడన్ గా ఇది అయ్యేసరికి వాళ్ళు షాక్ అయ్యి నాన్న చనిపోద్దు నాన్న చావద్దు నాన్న అని లేపడానికి ట్రై చేస్తూ ఆ క్రమంలో వాళ్ళు ట్రాక్ అటువైపు వెళ్ళిపోయారు. అలాగే ట్రైన్ తీసేసుకుంది. సో 3 చనిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ బాలకృష్ణ మాత్రమే ప్రత్యక్ష సాక్షి అనుకోవచ్చు. ఆ రోజు ఉన్నది బావమర్తి. అతనికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే షాప్ పెట్టి 1 మంత్ అయింది. ఆర్థిక సమస్యలు ఏమున్నాయో అతనికి సరిగ్గా తెలియదు. తనకు తెలిసినంత మాత్రం ఆర్థిక సమస్యలు లేవు. ఇంట్లో ఏమున్న కుటుంబ సమస్యలు కానీ, లేకపోతే ఇతనికి అఫైర్లో, లేకపోతే భార్యకి అఫైర్లో గొడవలు, అవి కూడా ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ఉన్నట్టుగా పక్కన వాళ్ళు గాని బంధువులు గాని చెప్పట్లేదు. ఏదైనా ఉంటే గొడవలు ఉంటే తెలిసేవి కదా. ఈవెన్ పిల్లలు ఉన్న అట్లీస్ట్ ఏదైనా ఇంట్లో జరిగి ఉంటే చెప్తారు గొడవ ఎలా. ఇప్పుడు అయిపోయినాయి, పిల్లలు కూడా లేరు. సో ఉన్న వీళ్ళు పోలీసులు విచారించిన దాంట్లో మాత్రం
ఇప్పటి వరకు ఏంటంటే కారణం అయితే తెలియట్లేదు. అతను ఎందుకు చేశాడు అనే దానికి పోలీసుల దగ్గర ఆన్సర్ ఇప్పటి వరకు అయితే లేదు. అవును. ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో అంటే మామూలుగా ఉండే కారణాలు ఆర్థిక సమస్యలు ఉంటాయి, అవును. లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ గొడవలు, అవును. డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి ఏవి కనిపించలేదు. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇలాంటి కేసులు మనం చాలా చూసినప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా ఇలాంటి కేసుల్లో 90% మేలే చేస్తారు, మగవాళ్లే చేస్తారు 90%. ఎందుకంటే వాళ్ళు కుటుంబ పెద్ద కాబట్టి దీన్ని అల్ట్రూయిస్టిక్ మర్డర్స్ అంటారు. ఉమ్. అంటే ప్రేమతోనే చంపుతారు అనమాట. అవును. అంటే నేను కుటుంబ పెద్ద, నేను ఇప్పుడు చనిపోతున్నాను, నేను చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, కాబట్టి వీళ్ళని కూడా చంపేస్తే అవును. వీళ్ళకి ఆ టార్చర్ ఉండదు అనేది వాళ్ళ ఆలోచన. ఉమ్. సో అందుకని ఇతను కూడా ఒక కుటుంబ పెద్ద, తను షాపులో మరి 1 month అయింది కాబట్టి ఉమ్. దాని అప్పులు తీసి పెట్టాడా ఏంటి అవన్నీ ఇంకా క్లారిటీ లేదు. సో అతనికి ఏ ప్రెజర్ ఉందనేది తెలియదు. మామూలుగా ఏంటంటే ఇండియాలో ఈ కన్సీల్డ్ డిప్రెషన్ అంటారు, మగవాళ్ళకి ఎక్కువ ఉంటది. అవును. ఆడవాళ్ళు ఎక్కడో చోట బయటపడడం, ఏడవడం ఏం అవును. చేస్తారు, వీళ్ళకి అది కూడా మగవాళ్ళు option ఉండదు. చెప్పుకోలేరు బయట వాళ్ళ అవును. ఇష్యూస్ ని. అవును. సో అలాగా ఈ కన్సీల్డ్ డిప్రెషన్ ఇతనికి ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూసే ప్రధానంగా ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న వాదన. అవును. ఇంకేమన్నా ట్రిగర్ అయినాయి అనేది ఇంకా తెలియదు. phones గొడవలు through ఏమైనా ఏమైనా బయటపడితే ఆ బయటపడాలి. రోజుకి ఆ రోజు జరిగింది కూడా కాదు ఇది. అవును. అంటే ప్లాన్డ్ గా అతను పోయి పిల్లల్ని తీసుకురావడం, మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళని ఎక్కడో పిల్లల్ని పెట్టి చంపేయడం. అంటే అతను ఎందుకు పిల్లల్ని తీసుకొచ్చాడు, వాళ్ళని కూడా చంపేయాలనుకున్నాడా, అవును. తర్వాత మనసు మార్చుకొని తను ఒకడే. ఎందుకంటే మామూలుగా ఈ అల్ట్రూజిక్ బిహేవియర్ అయితే పిల్లల్ని కూడా చంపేయాలి, అవును. తను అవును. లేనప్పుడు పిల్లలు ఏంటని. సో తల్లి భార్యలను మాత్రమే చంపాడంటే వాళ్ళ మీద ఏమన్నా ఇతనికి కోపం ఉందా, గ్రడ్జ్ ఉందా, ఏమన్నా జరిగిందా తెలియదు. లాస్ట్ లో ఏమన్నా పిల్లల్ని చంపలేక తన వదిలేసి చేతులతో ఉంటాడా? వదిలేశాడా తెలియదు. సో ఇవన్నీ తెలిస్తే మనకి కారణాలని విశ్లేషించవచ్చు. మామూలుగా అయితే ఇతనికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. అవును. నేను చాలాసార్లు చెప్పాను, మనకి ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. అవును. అంటే ఒక సైకాలజిస్ట్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉండాలి. టీంతో ఉండి చేస్తే ఉమ్. చాలా అవసరం కూడా. అవును. ఎందుకంటే ఇలాంటివి నివారించాలంటే కారణాలు కొన్ని పాయింట్స్ మనం ట్రిగ్గర్ చేయడానికి. అన్వేషించే అవేర్నెస్ జనంలో తీసుకురావడానికి కూడా పనికొస్తాయి. అవును. కానీ మనకి మామూలుగా ఇన్వెస్టిగేషన్ కే స్టాఫ్ జరగట్లేదు. సరిపోరు, వాళ్ళు సరిగా చేయలేరు, ఇంకా సైకాలజికల్ గా చేయడం అనేది సాధ్యం కాదన్నమాట. అందుకనే మనకి అనేక కేసుల్లో క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు వాటికి. చాలా కేసులు మనం చెప్పుకునే క్రైమ్ స్టోరీస్ లో సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది జరగకపోవడం వల్ల ఆ యాంగిల్లో మనకి ఏం జరిగిందో తెలియదు, ఆ యాంగిల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎలా ఇండియాలో క్రైమ్ తో లింక్ ఎలా ఉన్నాయి